Fourier series. మనం ఆల్రెడీ లాస్ట్ 3 వీడియోస్ నుంచి మనం Fourier series నేర్చుకుంటున్నాం. This is the another topic in Fourier series. This is the another topic in Fourier series. This is half range sine and cosine series. Half range sine and cosine series. అయితే మనం ఈ రోజు వీడియోలో హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ అండ్ హాఫ్ రేంజ్ సైన్ సిరీస్లో ఫస్ట్ మనం అసలు వాట్ ఈజ్ సైన్ సిరీస్, వాట్ ఈజ్ కొసైన్ సిరీస్ నేర్చుకుందాం. ఫస్ట్ అసలు బేసికల్గా వాట్ ఈజ్ సైన్ సిరీస్ అండ్ వాట్ ఈజ్ కొసైన్ సిరీస్ నేర్చుకుందాం. ఆ తర్వాత ద ప్రాబ్లమ్స్. సో సైన్ సిరీస్ అండ్ కొసైన్ సిరీస్ మీద ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం ఆ తర్వాత. ఓకే, ఫస్ట్ వన్, ద సైన్ సిరీస్. The half range sine series in 0, pi is given by the half range sine series in 0, pi. 0, pi is limit is given by f of x is equal to summation n is equal to 1 to infinity bn into sin nx, where bn is equal to 2 by pi into integral 0 to pi f of x into sin nx dx. సో ఫస్ట్ మనం అసలు ఈ యూనిట్లో ఫోరియర్ సిరీస్లో ఫస్ట్ వాట్ ఈజ్ ఫోరియర్ సిరీస్ అనేది మస్ట్ నేర్చుకున్నాం. వాట్ ఈస్ ద ఫోరియర్ సిరీస్? ద ఫోరియర్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఈజ్ f of x is equal to a0 by 2 plus summation n is equal to 1 to infinity an into cos nx plus summation n is equal to 1 to infinity bn into sin nx. That is the Fourier expansion. Basic మనం ఫస్ట్ నుంచి నేర్చుకున్నాం. where a0 is equal to an is equal to bn is equal to, సో నేర్చుకున్నాం. What is a0? a0 is equal to integral 1 by pi into integral f of x dx. So what are the limits? So the limits are in the given problems. సో ఆ ప్రాబ్లంలో ఏవైతే లిమిట్స్ ఉంటాయో సో అవే వాటికి లిమిట్స్ అవుతాయి. అండ్ an is equal to 1 by pi into integral 0 to integral f of x into cos nx dx. What are the limits? సో లిమిట్స్ సేమ్ క్వశ్చన్లో మనకి ఏ అయితే లిమిట్స్ని మెన్షన్ చేశారో వాటినే యూస్ చేస్తాం. అండ్ bn ఈజ్ ఈక్వల్ టు 1 by pi ఇంటూ ఇంటిగ్రల్, సో లిమిట్స్ మనం యూస్ చేస్తాం అక్కడ f of x ఇంటూ sin nx dx. ఇదేంటంటే బేసిక్గా మనం యూస్ చేసిన ఫోరియర్ ఎక్స్పాన్షన్. ఈ ఫోరియర్ ఎక్స్పాన్షన్లో మనము దాని మీద ప్రాబ్లమ్స్ చేసాం. డిఫరెంట్ లిమిట్స్ ఉన్నప్పుడు, డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనం ప్రాబ్లమ్స్ చేసాం. ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చెప్పుకున్నాం. మనం లిమిట్స్ 0 to pi ఉంటే ఎలా చేయాలి, 0 to 2 pi ఉంటే ఎలా చేయాలి, -pi to pi ఉంటే మనం ఎలా సొల్యూషన్ చేయాలి అన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఆ టాపిక్ డిస్కస్ చేసుకున్న తర్వాత 2 ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు ఫోరియర్ సిరీస్ని ఎలా చేయాలో కూడా మనం లాస్ట్ వీడియోస్లో నేర్చుకున్నాం. ఇక తర్వాత ఫోరియర్ సిరీస్లో నెక్స్ట్ టాపిక్, వాట్ ఈస్ ద నెక్స్ట్ టాపిక్ ఇన్ ఫోరియర్ సిరీస్? The next topic and second topic in Fourier series is even and odd functions. Even and odd functions. So మన లాస్ట్ వీడియోస్లో ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అసలు ఫస్ట్ ఈవెన్ ఫంక్షన్ అంటే ఏంటో నేర్చుకున్నాం, ఆడ్ ఫంక్షన్ అంటే ఏంటో నేర్చుకున్నాము. సో ఈవెన్ ఫంక్షన్, ఆడ్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు మస్ట్ లిమిట్స్ ఎలా ఉండాలి, -pi to pi. -pi to pi ఉన్నప్పుడు మాత్రమే ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్స్ మీద చేసాం. సో అసలు ఈవెన్ ఫంక్షన్ ఎలా చెక్ చేసాము అంటే ఇచ్చిన ఫంక్షన్ మీకు ఎగ్జామ్లో ఈవెన్ ఫంక్షన్ అండ్ ఆడ్ ఫంక్షన్స్కి మెన్షన్ చేయరు. అంటే ఈ ఈవెన్ ఫంక్షన్ చేయండి, మీరు ఆడ్ ఫంక్షన్స్ చేయండి అంటే ఈవెన్ ఫంక్షన్ ఫోరియర్ సిరీస్ ఎక్స్పాన్షన్ యూస్ చేయండి, ఆడ్ ఫంక్షన్ ఫోరియర్ సిరీస్ ఎక్స్పాన్షన్ యూస్ చేయండి అని చెప్పేసి మీకు అక్కడ ఇవ్వరు. సో మనమే లిమిట్స్ని చూసుకొని అబ్జర్వ్ చేసుకొని ఇచ్చిన ఫంక్షన్ ఆడ్ ఫంక్షనా ఈవెన్ ఫంక్షనా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఎలా చెక్ చేసుకుంటాము, ఇచ్చిన ఫంక్షన్లో xను -x తో రీప్లేస్ చేస్తే
there is no change, then it is called even function. That is, f of minus x is equal to f of x, then the given series is even. If suppose f of minus x is equal to minus f of x, then that function is called odd function. So we have different Fourier series, that is even function and odd function. That means the Fourier series of even function and the Fourier series of odd function. So different formulas ఉన్నాయి. ఈవెన్ ఫంక్షన్ వచ్చినప్పుడు a0 టర్మ్ కొసైన్ టర్మ్ వచ్చింది. సో ఆడ్ ఫంక్షన్ వచ్చినప్పుడు ఓన్లీ సైన్ టర్మ్ వచ్చింది. సో ఇవన్నీ మనం లాస్ట్ వీడియోలో ఎలా చేయాలో డిస్కస్ చేసాం. దిస్ ఇస్ ద అనదర్ టాపిక్ ఇన్ ఫోరియర్ సిరీస్. దిస్ ఇస్ ద అనదర్ టాపిక్ ఇన్ ఫోరియర్ సిరీస్, ద సైన్ సిరీస్ అండ్ కొసైన్ సిరీస్. ఇక్కడ మీకు ఒక ఫెసిలిటీ ఉంటుంది ఈ టాపిక్లోకి వచ్చినప్పుడు. ఏంటంటే క్వశ్చన్లో కంపల్సరీ మెన్షన్ చేస్తాడు హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ ఆర్ హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ అంటే ఎక్స్పాండ్ చేయమంటారు. ఆ ఎక్స్పాన్షన్ కూడా ఏంటో కూడా క్వశ్చన్లో నీట్గా ఇచ్చేస్తారు. దట్ ఈస్ సైన్ సిరీస్ అండ్ కొసైన్ సిరీస్. సో ఫస్ట్ అసలు సైన్ సిరీస్ అంటే ఏంటి? సో లిమిట్స్ వచ్చేసి 0 to π ఉంటాయి. The half range sine series is given by f of x is equal to summation n is equal to 1 to infinity bn into sin nx, where bn 2 by pi into integral 0 to pi f of x into sin nx dx. This is the sine series. The sine series contains only sine terms. The sine series contains only sine terms, that is sin nx and bn. Next, cosine series. What is the cosine series? The half range cosine series in 0, pi. Same. Limits are same, but there is sine series and this is cosine series. Is given by f of x is equal to a0 by 2 plus summation n is equal to 1 to infinity f of x into cos nx. So a0 is equal to 2 by pi into integral 0 to pi f of x dx. an is equal to 2 by pi into integral 0 to pi f of x into cos nx dx. Okay. Cosine series contains a0 term and cosine term. a0 term and cosine terms. Sine series contains only sine terms. Cosine series contains a0 and cosine terms. The limits are fixed 0 to pi, must 0 to pi. Okay, this is sine and cosine series. Sine and cosine series. మనం ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూద్దాం. సైన్ సిరీస్ అయితే ఎలా చేయాలి, కొసైన్ సిరీస్ అయితే ఎలా చేయాలో మనము ఒకసారి చూద్దాం. సో ఇందులో మనం ఈ వీడియోలో కొసైన్ సిరీస్ని మనం డిస్కస్ చేద్దాం. We discuss about Fourier series, Fourier cosine series, that is half range Fourier cosine series, half range Fourier cosine series in this video. Okay, ఇక్కడ ఆల్రెడీ మనం జస్ట్ అదే టాపిక్ చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ క్వశ్చన్లో హాఫ్ రేంజ్ అనేది లేదు. అంటే ఆ టాపికే మనం ఆ టాపిక్లోనే ఉన్నాం కాబట్టి. కానీ మీకు ఎగ్జామ్స్లో మస్ట్గా క్వశ్చన్లో అడుగుతారు హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ or half range cosine series, whatever it function maybe sine, cos, whatever it. కానీ Fourier cosine series అడిగారా sine series అడిగారా అని మీరు అబ్జర్వ్ చేసుకొని మీరు సొల్యూషన్ చేయాలి. అంతేగాని ఫంక్షన్ సైన్ ఉంది కాబట్టి సైన్ సిరీస్, కాస్ ఉంది కాబట్టి దిస్ ఇస్ కాస్ సిరీస్ అనడానికి లేదు. ఓకే, మీరు ఫంక్షన్ కాదు ఇక్కడ. క్వశ్చన్ ఏం అడిగారు? Fourier cosine series అడిగారా, సైన్ సిరీస్ అడిగారా? కొసైన్ సిరీస్ అయితే కొసైన్ సిరీస్ ఫార్ములాస్ మనం ఫాలో అవుతాం. సైన్ సిరీస్ అయితే సైన్ సిరీస్ని ఫాలో అవుతాం. ఇక్కడ ఫంక్షన్లో సైన్ ఎక్స్ ఉంది కాబట్టి సో ఇది సైన్ సిరీస్ అని చెప్పేసి మీరు సొల్యూషన్ చేయకూడదు. ఓకే, అక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా వాట్ ఎవర్ ఇట్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ఆర్ కాస్ ఎక్స్ ఆర్ ఎక్స్ స్క్వేర్ ఆర్ ఎక్స్ క్యూబ్, వాట్ ఎవర్ ఇట్, ఎక్స్ ఇంటూ పై ఆఫ్ ఎక్స్, వాట్ ఇట్. సో ఇక్కడ కొసైన్ సిరీస్ అడిగారు. హెన్స్ షో దట్. సో ఇచ్చిన ఫంక్షన్ని ఫోరియర్ కొసైన్ సిరీస్లో ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత ఏం చేయమంటున్నారు? సమ్మేషన్ n is equal to 1 to infinity 1 by 4n square minus 1 is equal to 1 by 2.
సో దీన్ని మనం ప్రూవ్ చేయాలి. ఎప్పుడు ఇచ్చిన ఫంక్షన్ని కొసైన్ సిరీస్లో ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత దీన్ని షో చేయమంటున్నారు. ఓకే, ఫస్ట్ ఏం అడిగారు, క్వశ్చన్ ఏంటి, ఫస్ట్ ఎక్స్ప్రెస్ f of x is equal to sin x as Fourier cosine series. ఫస్ట్ మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. సో సొల్యూషన్, ఫస్ట్ given f of x is equal to sin x. The half range Fourier cosine series is f of x is equal to a0 by 2 plus summation n is equal to 1 to infinity an into cos nx, where a0 is equal to 2 by pi into integral 0 to pi f of x dx. What is the function? The function is sin x. That's why I am substituting sin x. That is equal to 2 by pi into integral 0 to pi sin x dx. That is the integration of sin x. It is the integration of sin x minus cos x. sin x కి ఏంటి మైనస్ cos x వస్తుంది. సో ఫస్ట్ మనకు గివెన్ ఫంక్షన్ తీసుకున్నాము, దానికి హాఫ్ రేంజ్ ఫోరియర్ కొసైన్ సిరీస్ ఫార్ములాను రాసాము. ఆ తర్వాత ఫస్ట్ మనం a0 ఫైండ్ అవుట్ చేద్దాం, ఆ తర్వాత aని ఫైండ్ అవుట్ చేద్దాం, 2 వాల్యూస్ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత హెన్స్ షో దట్ అన్నారు కదా, ఆ కండిషన్ మనం ఇప్పుడు ప్రూవ్ చేద్దాం. ఆ తర్వాత ఫస్ట్ a0 2 by pi into minus cos x within the limits 0 to pi. Therefore 2 by pi into upper limit minus lower limit. Actually ఇక్కడ మైనస్ ఉంది, సో ఇక్కడ ఏం చేసామంటే డైరెక్ట్గా మైనస్తో మల్టిప్లై చేసి వేసాం. యాక్చువల్లీ ఇక్కడ ఏమొస్తుంది, మైనస్ ఆఫ్ కాస్ ఆఫ్ అప్పర్ లిమిట్ మైనస్ కాస్ ఆఫ్ లోయర్ లిమిట్. అప్పుడేమవుతుంది, మైనస్ బ్రాకెట్ స్టార్ట్ చేసుకొని మైనస్ ఆఫ్ కాస్ ఆఫ్ అప్పర్ లిమిట్ కాస్ పై మైనస్ కాస్ 0 వస్తుంది. దాన్ని మైనస్తో మల్టిప్లై చేసామనుకోండి, అప్పుడేమవుతుంది, ఇక్కడ మనం ఏదైతే రాసామో అదే వస్తుంది. దాన్ని డైరెక్ట్గా వేసాం, మైనస్ కాస్ పై ప్లస్ కాస్ 0. కాస్ పై వాల్యూ ఈస్ -1. ఆల్రెడీ దెర్ ఈజ్ అనదర్ మైనస్ ఈస్ దేర్, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 1. కాస్ పై వాల్యూ ఈజ్ -1, కాస్ పై వాల్యూ -1. ఆల్రెడీ అక్కడ ఒక మైనస్ ఉంది, సో 1. కాస్ 0 1. Therefore a0 is equal to 4 by pi. అంటే 1 plus 1 2, 2 into 2 4, 4 by pi. Therefore a0 is equal to 4 by pi. This is the a0. So an is equal to 2 by pi into integral 0 to pi f of x into cos nx dx. That is equal to 2 by pi into integral 0 to pi. Function is sin x. Function is sin x. Therefore sin x into cos nx dx. Cos nx dx. సో ఇక్కడ ఏం చేసామంటే 2ని ఇంటిగ్రేషన్ లోపలికి తీసుకెళ్ళిపోయాం. ఎలా, ఈ ఫంక్షన్కి యాడ్ చేసాం. ఎలా యాడ్ చేసాం, 1 by pi into integral 0 to pi 2 sin x cos nx dx. So this is in the form 2 sin a cos b. This is in the form 2 sin a cos b. What is the formula of 2 sin a cos b? Sin a plus b plus sin a minus b. This is the formula of 2 sin a cos b. 2 sin a cos b is equal to sin a plus b plus sin a minus b. Here a is equal to 1, b is equal to n. A is equal to 1, b is equal to 1. So x coefficient 1, ఇక్కడ x coefficient n. Okay, therefore a is equal to x కింద తీసుకోవచ్చు, b is equal to nx. b is equal to or ఇలా కూడా తీసుకోవచ్చు, b is equal to nx. సబ్స్టిట్యూషన్లో ఎలా రాసామంటే 2 టర్మ్స్లో x కామన్ ఉంది కాబట్టి, సో సేమ్ ఫార్ములాను అప్లై చేద్దాం. 1 by pi into integral 0 to pi sin a plus b అంటే sin x plus nx. అంటే 2 టర్మ్స్లో x కామన్ ఉంది కాబట్టి 1 plus n into x ప్లస్ sin a minus b అంటే sin x minus nx.
x కామన్ తీస్తే 1 మైనస్ ఎన్ ఇంటూ ఎక్స్. సో ఇక్కడ మనం ఫార్ములాని అప్లై చేసాం. ఇక్కడ మనం ఏం చేసామంటే జస్ట్ ఫార్ములాని అప్లై చేసాం. 1 బై పై ఇంటూ ఇంటిగ్రల్ 0 టు పై సైన్ 1 ప్లస్ ఎన్ ఇంటూ ఎక్స్ ప్లస్ సైన్ ఎన్ 1 మైనస్ ఎన్ ఇంటూ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు ఇంటిగ్రేట్ చేద్దాం. ఇంటిగ్రేట్ చేస్తే సైన్కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, మైనస్ కాస్ అవుతుంది. సైన్కి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది, సో యూ గెట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై పై ఇంటూ మైనస్ కాస్ 1 ప్లస్ ఎన్ ఇంటూ ఎక్స్ బై 1 ప్లస్ ఎన్ minus cos 1 minus n into x by 1 minus n within the limits 0 to pi. So we know that integral sin ax is equal ax dx is equal to minus cos ax by a. So constant in denominator. That's why 1 by pi into minus cos 1 plus n into x by 1 plus n minus cos 1 minus n into x by 1 minus n లిమిట్స్ వచ్చేసి 0 to pi. ఫస్ట్ ఇప్పుడు టోటల్కి మనం అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేద్దాం. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ టోటల్ టర్మ్స్కి. సో మైనస్ని కామన్ తీసాం. చూడండి 2 టర్మ్స్కి మైనస్ ఉంది. సో మైనస్ని కామన్ తీసాం కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 బై పై. మైనస్ 1 బై పై. So we apply upper limit. Cos of 1 plus n into pi by 1 plus n. X place lo pi undali. I mean limit undali. X place lo limit undali. So cos of 1 plus n into pi by 1 plus n plus cos of 1 minus n into pi by 1 minus n. This is the upper limit. Minus lower limit. ఎక్స్ ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, అప్పుడు కాస్ ఆఫ్ 1 ప్లస్ ఎన్ ఇంటూ 0 ఏమవుతుంది, కాస్ 0 అవుతుంది. సో కాబట్టి కాస్ 0 బై 1 ప్లస్ ఎన్ మైనస్ కాస్ 0 బై 1 మైనస్ ఎన్. మైనస్ కాస్ 0 బై 1 మైనస్ ఎన్. ఓకే, ఇప్పుడు కాస్ ఆఫ్ నెక్స్ట్ స్టెప్ చూడండి. ఐ మీన్ థర్డ్ స్టెప్కి వస్తే మైనస్ 1 బై పై ఇంటూ, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి సెకండ్ స్టెప్లో cos 1 plus n into pi అంటే పైని మల్టిప్లై చేసామనుకోండి, cos pi plus cos n pi. అంటే ఇది ఎలా ఉందంటే cos a plus b ఫార్ములా. cos a plus b ఫార్ములా ఏంటి, cos a cos b minus sin a sin b. cos a plus b ఫార్ములా is cos a cos b minus sin a sin b. Here a is pi, b is n pi. a is pi, b is n pi. సెకండ్ చూడండి, పైని మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే పై ప్లస్ ఎన్ పై అంటే అప్పుడు ఏ ప్లస్ బి. ఏ ప్లేస్లో పై ఉంటుంది, బి ప్లేస్లో ఎన్ పై ఉంటుంది. సో కాస్ ఏ కాస్ బి కాస్ పై కాస్ ఎన్ పై మైనస్ సైన్ ఏ సైన్ బి అంటే సైన్ పై సైన్ ఎన్ పై బై 1 ప్లస్ ఎన్. ఆ ఫార్ములాను ఇక్కడ యూజ్ చేశాను. ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. cos of a plus b is equal to cos a cos b minus sin a sin b. Here a is equal to pi and b is equal to n. Here a is equal to pi, b is equal to n pi. Okay, next cos of 1 minus n into pi అంటే పైని మల్టిప్లై చేయండి. cos pi minus cos n pi. cos pi minus cos n pi అంటే here a is equal to pi, b is equal to n pi. సో ఫార్ములా అప్లై చేస్తే cos a మైనస్ b ఫార్ములా ఏంటి, cos a cos b ప్లస్ sin a sin b. cos a cos b ప్లస్ sin a sin b. a is equal to pi, b is equal to n pi. Therefore cos pi cos n pi అంటే cos a cos b ప్లస్ sin a sin b అంటే sin pi sin n pi బై 1 మైనస్ n. బై 1 మైనస్ n. ఓకే, ఇక్కడేమో cos a ప్లస్ b ఫార్ములా యూజ్ చేసాము, ఇక్కడ cos a మైనస్ b ఫార్ములా యూజ్ చేసాము. ఓకే, ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ టర్మ్కి రండి. మైనస్ కాస్ 0 1 బై 1 ప్లస్ ఎన్ ప్లస్ కాస్ 0 1. సో 1 బై 1 మైనస్ ఎన్. 1 బై 1 మైనస్ ఎన్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సైన్ ఎన్ పై 0. సో ఇక్కడ 0 ఈ టర్మ్ 0 అయింది. థర్డ్ స్టెప్ చూడండి. థర్డ్ స్టెప్ అబ్జర్వ్ చేయండి.
థర్డ్ స్టెప్లో అబ్జర్వ్ చేస్తే sin n పై ఉంది, sin n పై 0. సో sin పై ఇంటూ sin n పై టోటల్ టర్మ్ 0 అయిపోతుంది ఇక్కడ. అలానే సెకండ్ టర్మ్కి రండి. థర్డ్ స్టెప్లో ఇక్కడ కూడా sin n పై ఉంది, sin n పై 0. సో ఇక్కడ కూడా టోటల్ టర్మ్ 0 అయిపోతుంది. సో ఫస్ట్ టర్మ్లో ఇంకా రిమైనింగ్ టర్మ్ ఏంటి, cos పై ఇంటూ cos n పై బై 1 ప్లస్ n. సో ఈ టోటల్ టర్మ్ 0 అయిపోయింది. ఈ టర్మ్లో cos పై cos n పై బై 1 మైనస్ n. ఇక్కడ కూడా ఈ టర్మ్ మొత్తం 0 అయిపోయింది. రిమైనింగ్ టర్మ్స్ మాత్రమే రాసాం. మైనస్ మల్టిప్లై చేశాను మైనస్తో, మైనస్ 1 బై 1 ప్లస్ n మైనస్ 1 బై 1 మైనస్ n. ఓకే, ఇక్కడ మైనస్ 1 బై పై యాజ్ యూజువల్, మైనస్ 1 బై పై యాజ్ యూజువల్ అలానే వస్తుంటుంది పై స్టెప్ నుంచి. సో కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మాత్రం చేంజెస్ ఉంటూ ఉంటాయి, చేంజెస్ ఉంటాయి. సో ఇక్కడ ఈ sin n పై 0 కాబట్టి ఈ టోటల్ టర్మ్ 0, sin పై ఇంటూ 0 0. అలానే ఇక్కడ కూడా sin పై ఇంటూ 0 0. సో మిగిలిన టర్మ్స్ని రాశారు. ఓకే, నెక్స్ట్ మైనస్ 1 బై పై ఇంటూ, సో cos పై ఇంటూ cos n పై బై 1 ప్లస్ n, cos పై ఇంటూ cos n పై బై 1 మైనస్ n, మైనస్ 1 బై 1 ప్లస్ n, మైనస్ 1 బై 1 మైనస్ n. ఫస్ట్ 1 బై 1 ప్లస్ n కామన్ తీద్దాం. 1 బై 1 ప్లస్ n కామన్ తీసాం. కామన్ తీస్తే ఎక్కడ ఉంది, 1 బై 1 ప్లస్ 1 ఈ ఫస్ట్ టర్మ్లో ఉండి థర్డ్ టర్మ్లో ఉంది. సో ఇక్కడ cos పై cos n పై మిగులుతుంది. మనం కామన్ తీసింది 1 బై 1 ప్లస్ n. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 1 బై 1 ప్లస్ n టర్మ్ని కామన్ తీసాం అంటే ఫస్ట్ టర్మ్ థర్డ్ టర్మ్ని చూడండి, అబ్జర్వ్ చేసుకోండి. ఫస్ట్ టర్మ్లో 1 బై 1 ప్లస్ n కామన్ తీస్తే టర్మ్ మిగిలిన టర్మ్ ఏంటి, cos పై ఇంటూ cos n పై. ఇక్కడ మైనస్ 1. సో రిమైనింగ్ 2 టర్మ్స్ అబ్జర్వ్ చేయండి. రిమైనింగ్ 2 టర్మ్స్ నుంచి 1 బై 1 మైనస్ n కామన్ తీసాం. తీస్తే ఇక్కడ cos పై ఇంటూ cos n పై మైనస్ 1 బై n, మైనస్ 1 బై n. ఒకసారి ఈ 2 టర్మ్స్ని అబ్జర్వ్ చేసుకోండి. 2 టర్మ్స్ని అబ్జర్వ్ చేసుకుంటే ఏం కామన్ ఉంది ఇక్కడ, cos పై cos n పై మైనస్ 1, cos పై cos n పై మైనస్ 1 కామన్ ఉంది. సో ఈ 2 టర్మ్స్ నుండి cos పై cos n పై మైనస్ 1 టర్మ్ని కామన్ తీస్తే సో రిమైనింగ్ టర్మ్స్ ఏంటి, 1 బై 1 ప్లస్ n ప్లస్ 1 బై 1 మైనస్ n, 1 బై 1 ప్లస్ n ప్లస్ 1 బై 1 మైనస్ n. సో అర్థమైంది కదా. సో వన్స్ అగైన్ ఫస్ట్ టర్మ్ థర్డ్ టర్మ్ నుంచి 1 బై 1 ప్లస్ n కామన్ తీయండి. సెకండ్ టర్మ్ ఫోర్త్ టర్మ్ నుంచి 1 బై 1 మైనస్ n. సో ఇక్కడ మనకు బ్రాకెట్లో 2 టర్మ్స్ ఉన్నాయి. 2 టర్మ్స్ నుంచి మళ్ళీ మనం cos పై cos n పై మైనస్ 1 కామన్ తీసాం. 1 బై 1 ప్లస్ n ప్లస్ 1 బై 1 మైనస్ n. ఓకే, therefore మైనస్ 1 బై పై ఇంటూ ఇందాకేంటి cos పై ఇంటూ cos n పై, cos పై అంటే మైనస్ 1. సో కాబట్టి మైనస్ cos n పై మైనస్ 1 ఎల్సిఎం చేసాం. ఎల్సిఎం చేస్తే 1 మైనస్ n ప్లస్ 1 ప్లస్ n. డినామినేటర్లో ఎలా ఉంది, a ప్లస్ b ఇంటూ a మైనస్ bలా ఉంది కాబట్టి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, a మైనస్ b ఇంటూ a ప్లస్ bలా ఉంది కాబట్టి a ప్లస్ b ఇంటూ a మైనస్ b. సో 1 స్క్వేర్ మైనస్ n స్క్వేర్, 1 స్క్వేర్ మైనస్ n స్క్వేర్. therefore ఇక్కడ చూడండి n క్యాన్సిల్ అయిపోయింది, మైనస్ n ప్లస్ n క్యాన్సిల్ అయిపోతే 1 ప్లస్ 1 2, ఈ 2 బై 1 స్క్వేర్ మైనస్ n స్క్వేర్ అంటే 1 మైనస్ n స్క్వేర్. సో మైనస్ 2 ఇంటూ ఈ 2 బై 1 మైనస్ n స్క్వేర్ ఇంటూ పై, 1 మైనస్ n స్క్వేర్ ఇంటూ పై మైనస్ cos n పై మైనస్ 1. ఓకే, మైనస్ cos n పై, cos n పై అంటే మైనస్ 1 హోల్ పవర్ n, మైనస్ 1 హోల్ పవర్ n. ఓకే, మైనస్ 1 హోల్ పవర్ n. ఇక్కడ ఒకసారి మళ్ళీ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ నుంచి మైనస్ కామన్ తీశారు, ఇక్కడ నుంచి మైనస్ని కామన్ తీశారు. కామన్ తీసాం కాబట్టి డినామినేటర్ చేంజ్ చేశారు. ఆ మైనస్ని ఇక్కడ మల్టిప్లై చేశారు. డినామినేటర్లో కామన్ తీసిన మైనస్ని డినామినేటర్లో మల్టిప్లై చేసాం. అప్పుడు ఏమవుతుంది, 1 మైనస్ n స్క్వేరు n స్క్వేర్ మైనస్ 1 అయింది, n స్క్వేర్ మైనస్ 1 అయింది. రిమైనింగ్ టర్మ్ యాజ్ యూజువల్ మైనస్ 2 బై పై ఇంటూ n స్క్వేర్ మైనస్ 1
-1 హోల్ పవర్ n +1. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 2 టర్మ్స్ నుంచి మైనస్ కామన్ తీసాం, మైనస్ని డినామినేటర్ని మల్టిప్లై చేసాం, మల్టిప్లై చేస్తే n² -1 వస్తుంది. సో న్యూమరేటర్లో -2 అలానే ఉంటుంది. ఇంటూ పై cos n పై అంటే -1 హోల్ పవర్ n +1. ఓకే, హియర్ 0 ఇఫ్ n ఈజ్ ఆడ్. n ఆడ్ అయితే టోటల్ టర్మ్ 0 అవుతుందంట. అబ్జర్వ్ చేద్దాం, n ఈజ్ ఆడ్ అంటే ఇది ఆడ్ అయింది. ఎప్పుడైతే ఇది ఆడ్ అవుతుందో ఈ టోటల్ వాల్యూ మైనస్ అవుతుంది. ఓకేనా, కరెక్టే కదా. యాక్చువల్లీ నేను ఈ విషయం మీకు లాస్ట్ వీడియోస్లో కూడా చాలాసార్లు డిస్కస్ చేశాను, ప్రతి చోట డిస్కస్ చేస్తున్నాను, n ఈజ్ ఆడ్, n ఈజ్ ఈవెన్ అని. ఇక్కడ కూడా మీకు అగైన్ డిస్కస్ అబౌట్ దిస్ పాయింట్. ఓకే, సపోజ్ మీకు అర్థం కాలేదనుకోండి, ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఆడ్ అన్నాం కదా, సపోజ్ 3 తీసుకున్నాం, ఆడ్ -1 హోల్ క్యూబ్ ఎంత అవుతుంది? -1. -1 + 1 0. 0 into something 0. That's why I am writing here 0 if n is odd. అర్థమైంది కదా. ఇప్పుడు if n is odd, the value of n is 0. if n is even, so n is even అయితే ఈ వాల్యూ వస్తుంది. ఇది కూడా మీకు అర్థమవుతే ఓకే. if n is సపోజ్ జనరలైజ్ చేసుకుంటే n is even. n is even అయినప్పుడు ఇక్కడ +1 అవుతుంది. +1 + 1 +2. +2 into -2 -4 by pi into n² -1. Okay, therefore an is equal to 0 if n is odd. an is equal to -4 by pi into n² -1 if n is even. ఓకే, an కి n ఈవెన్ ఆడ్ అయినప్పుడు అసలు an కి జీరోస్ వచ్చేసాయి. ఈవెన్ అయినప్పుడు మాత్రమే an కి వాల్యూ ఉంది, an కి వాల్యూ ఉంది. ఓకే, సబ్స్టిట్యూట్ these values in f of x is equal to a0 by 2 plus summation n is equal to 1 to infinity an into cos nx. a0 అంటే 4 by pi into 1 by 2 plus summation n is equal to, యాక్చువల్లీ ఇది బేసిక్ ఫార్ములా, మనం 2, 4, 6 ఈవెన్ నెంబర్స్ మాత్రమే రాసాం, ఇక్కడ మెన్షన్ చేసాం. ఎందుకు? ఆడ్ అయితే an వాల్యూ 0 అయింది. ఆడ్ అయినప్పుడు మనకి an వాల్యూ 0 అయింది కాబట్టి ఓన్లీ ఈవెన్ వాల్యూస్ మాత్రమే మెన్షన్ చేసాం. టు ఇన్ఫినిటీ -4 by pi ఇంటూ డినామినేటర్ని a² - b² కదా, కాబట్టి n - 1 ఇంటూ n + 1, n - 1 ఇంటూ n + 1 ఇంటూ cos nx ఇంటూ cos nx. దిస్ ఈస్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫోరియర్ కొసైన్ సిరీస్. ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫోరియర్ సిరీస్ అంటే ఇంకా నెక్స్ట్ స్టెప్ ఉంది. 2ని డివైడ్ చేయండి, అప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది? 2 by pi ప్లస్ సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు 2, 4, 6 అండ్ సో ఆన్ టు ఇన్ఫినిటీ -4 by pi ఇంటూ n - 1 ఇంటూ n + 1 ఇంటూ cos nx. ఓకే, సో ఫంక్షన్ ఏంటి? sin x, కాబట్టి ఫంక్షన్ సబ్స్టిట్యూట్ చేసాం. sin x ఈజ్ ఈక్వల్ టు 2 by pi -4 by pi constants. That's why I am writing here -4 by pi into summation n is equal to 2, 6, and so on infinity cos nx by n - 1 into n + 1. సో ఇక్కడ మీరు ఒక్కొక్క 2 ఫస్ట్ 2ను సబ్స్టిట్యూట్ చేద్దాం n ప్లస్ లో. when n is equal to 2, when n is equal to 4, when n is equal to 6. ఫస్ట్ 2 by pi -4 by pi into first term n is equal to 2, substitute n is equal to 2 cos 2x by 2 - 1 2 + 1. okay, next substitute n is equal to 4 cos 4x by 4 - 1 4 + 1. next term substitute n is equal to 6 cos 6x by 6 - 1 into 6 + 1 plus so on. ఓకే, ఈ స్టెప్లో మనం ఏం చేసామంటే n ప్లేస్లో ఫస్ట్ 2ని సబ్స్టిట్యూట్ చేసాం, తర్వాత 4ని సబ్స్టిట్యూట్ చేసాం, తర్వాత 6ని సబ్స్టిట్యూట్ చేసాం అండ్ సో ఆన్. సో 4 by pi కామన్ తీసాం టోటల్ టర్మ్స్లో నుంచి 4 by pi కామన్ తీసాం. యాక్చువల్లీ ఇక్కడ మనకు 4 by pi లేదు, కానీ 4 by pi కామన్ తీసాం. కామన్ తీస్తే ఇక్కడ ఏం టర్మ్ మిగులుతుంది? ఇంకా 1/2 ఉంటుంది. మీకు డౌట్ వస్తే ఒకసారి మల్టిప్లై చేసుకోండి. 4 by pi ఇంటూ 1/2 ఎంత? 2 క్యాన్సిల్ అయిపోతే 2 by pi వస్తుంది. మైనస్
ఆల్రెడీ ఇక్కడ 4/π ఉంది కాబట్టి 4/π కామన్ తీసాము. cos 2x by 2 minus 1 1 2 plus 1 3 మైనస్ అండ్ మీన్ మైనస్తో మనం మల్టిప్లై చేసాం. cos 4x by 4 minus 1 3 4 plus 1 5 3 into 5 మైనస్ అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి మైనస్తో మల్టిప్లై చేసాం. cos 6x by 6 minus 1 అంటే 5 6 plus 1 7 and so on. This is the expansion of the given function sin x. This is the expansion, I mean cosine Fourier series. Fourier cosine series expansion of the given function sin x is this. And hence deduce that అని మనకి కండిషన్ ఇచ్చారు. Which is the required series for sin x. The above Fourier cosine series is sin x is equal to 2/π minus 4/π into summation n is equal to 1 to infinity cos 2nx by 4n square minus 1. డైరెక్ట్ రాసేసాం ఇచ్చిన కండిషన్. ఎలా రాసాం అంటే మనము దీన్ని యూజ్ చేసుకొని యాక్చువల్లీ ఈ కండిషన్ రాసాం. అబ్జర్వ్ చేయండి 2/π. సో 2/π minus 4/π into minus 4/π into okay summation n is equal to 1 to infinity. ఫస్ట్ n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. n ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ న్యూమరేటర్ ఏమొస్తుంది cos 2x by cos 2x ఓకే మన దగ్గర ఉంది నో ప్రాబ్లం. cos 2x by ఎంత వస్తుందమ్మా అబ్జర్వ్ చేయండి 2 స్క్వేర్ అంటే 4 అంతేనా 4. సో ఫస్ట్ 1 కదా 1 సబ్స్టిట్యూట్ చేసాం. cos 2x by 4 into 1 స్క్వేర్ అంటే 4a 4 minus 1 అంటే 3 cos 2x by 3 వచ్చింది. cos 2x by 3 అదే కదా మనకు cos 2x by 1 into 3 3నే కదా 1 into 3 3 ఈ టర్మే చూడండి 1 into 3 3. ఈసారి నెక్స్ట్ 1 సబ్స్టిట్యూట్ చేసాం కదా 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 సబ్స్టిట్యూట్ చేస్తే cos 4x by ఇదే cos 4x by 2 కదా n is equal to 2 2 స్క్వేర్ అంటే 4 4 into 4 అంటే 16 16 minus 1 అంటే 15 15 అంటే 3 into 5 కదా. సో this means 4 minus 1 3 4 plus 1 5 5 into 3 15. ఓకే నెక్స్ట్ n is equal to 3 అన్నప్పుడు cos 6x by 3 స్క్వేర్ 9 into 4 36 minus 35 35 means 5 into 7 6 minus 1 into 6 plus 1. ఓకే మనం రాసిన ఈ టర్మ్ ఈ ఎక్స్పాన్షన్కి మ్యాచ్ అయింది కదా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ రాయొచ్చు కదా. therefore దిస్ ఈజ్ ఈక్వల్ టు sin x ఈజ్ ఈక్వల్ టు 2/π minus 4/π into summation n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity cos 2nx by 4n square minus 1. ఇది the given condition. We have to prove and we already proved the given condition. Okay, this is the Fourier series, I mean half range Fourier cosine series of the given function. Half range Fourier cosine series of the given function. Okay, next okay deduction. So deduction enti deduction is putting x is equal to 0 in above equation. So akkada x is equal to 0 substitute chesam. Sin 0 is equal to 2/π minus 4/π into summation n is equal to 1 to infinity cos 0 by 4n square minus 1. Sorry, indaka closed anukunnanu problem. Actually I forgot it. Deduction kuda undi. So idi condition, final condition. Sorry, this is the final condition. Sin 0. So deduction ki put x is equal to 0. Therefore summation n is equal to 1 to infinity cos 0 ante 1 by 4n square minus 1. సో sin 0 0 కదా ఫస్ట్ ఈ టర్మ్ని తీసుకెళ్ళి 2/π అవుతుంది. 4/πని క్రాస్ మల్టిప్లికేషన్ చేశారు. 2/πని ఫస్ట్ ఈజ్ ఈక్వల్కి తీసుకెళ్ళిపోయిన తర్వాత 4/π తోటి క్రాస్ మల్టిప్లికేషన్ చేశారు. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు పై క్యాన్సిల్ అయిపోయి మనకు రిమైనింగ్ 1/2. therefore this is the condition.
summation n is equal to 1 to infinity 1 by 4n square minus 1 is equal to 1 by 2. 4n square minus 1 is equal to 1 by 2. This is the deduction. Okay. Next problem. Find the half range cosine series for f of x is equal to cos ax. Here a is not an integer in the range 0 is less than x is less than pi. So చెప్పాం కదా ఈ వీడియోలో మనమంతా కొసైన్ సిరీస్ని ఎలా చేయాలి, డిఫరెంట్ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో చూస్తాం మనం ఈ వీడియోలో. ఇందాక సైన్ ఎక్స్ ఇచ్చినప్పుడు కొసైన్ సిరీస్ చేసాము, ఇక్కడ కాస్ ఏఎక్స్ ఇచ్చినప్పుడు కొసైన్ సిరీస్ మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను స్టార్టింగ్లోనే. ఏం డిస్కస్ చేశాను, ఫంక్షన్ ఏదైనా ఉండొచ్చు, సైన్ ఉండొచ్చు, కాస్ ఉండొచ్చు, పైలు ఉండొచ్చు, 2 ఫంక్షన్స్ ఉండొచ్చు, సింగిల్ ఫంక్షన్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. మనం ఏం చేయాలంటే క్వశ్చన్లో హాఫ్ రేంజ్ కొసైన్ ఆర్ సైన్, కొసైన్ అడిగినప్పుడు కొసైన్ సొల్యూషన్ చేయాలి, కొసైన్ ఫార్ములాస్ యూస్ చేయాలి. సైన్ అని అడిగినప్పుడు సైన్కి మనం సిరీస్ని మనం తీసుకోవాలి, సైన్ సిరీస్ని తీసుకోవాలి. ఓకే. లెట్ f of x is equal to cos ax. సో రేంజ్ వచ్చేసి 0 is less than x is less than pi. Range means limits 0 to pi. Lower limit, upper limit. That is called range also. The half range Fourier cosine series is f of x is equal to a0 by 2 plus summation n is equal to 1 to infinity an into cos nx. Okay, as usual Fourier cosine series, half range Fourier cosine series రాసాం. f of x is equal to a0 by 2 plus summation n is equal to 1 to infinity an into cos nx, where a0 is equal to 2 by pi into integral 0 to pi f of x dx. 2 by pi into function cos ax kada, integral 0 to pi cos ax dx. Integral cos ax is sin ax by a. So limits 0 to pi. That is equal to 1 by pi a into sin a pi minus sin 0. Upper limit minus lower limit. Okay. Sin 0 0. So okay. Therefore a0 is equal to 2 by pi a into sin a pi. Sin a pi. Here a0 is equal to 2 by pi a into sin a pi. Next an. An is equal to 2 by pi into integral 0 to pi f of x into cos nx dx. That is equal to 2 by pi into integral 0 to pi f of x. f of x ఏంటి మనకి ఇక్కడ cos ax into cos nx dx. So again I am writing it is equal to 1 by pi into integral 0 to by 2 ని మల్టిప్లై చేశాను దేంట్లో ఎక్కడికి ఇంటిగ్రేషన్లోకి. You have to multiply 2 in integration. 2 cos ax into cos nx dx. This is in the form 2 cos a cos b. 2 cos ax cos nx is in the form 2 cos a cos b. What is the 2 cos a cos b? 2 cos a cos b is equal to cos a plus b plus cos a minus b. Cos a plus b plus cos a minus b. Here a is equal to ax, b is equal to nx. A is equal to ax, b is equal to nx. We substitute this in the formula. 1 by pi into integral 0 to pi cos of actually a plus b, that is ax plus nx. X is in the common term. Therefore cos of a plus n into x plus cos a minus b. A minus b means ax minus nx. X is the common term. Therefore a minus n into x into dx. Into dx. So ఇక్కడ మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం. 2 cos a cos b is equal to cos a plus b plus cos a minus b. Okay, ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయాలి. Now integrate the function. That is equal to 1 by pi into cos a plus n into x కదా, దానికి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది sin a plus n into x by a plus n
plus sin a minus n into x by a minus n, the limits 0 to pi. The limits to 0 to pi. That is equal to 1 by pi into, so replace x by pi. Well, pi is the upper limit. Sin of a plus n into pi by a plus n plus sin of a minus n into pi by a minus n. That is upper limit. Minus sin a plus n into 0. That means sin 0. Therefore, sin 0 by a plus n plus sin a minus n into 0. That is sin 0. Sin 0 by a minus n. Okay. సో ఇక్కడ మళ్ళీ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇది ఎలా ఉంది? sin పై మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే sin a పై ప్లస్ n పై. sin a పై ప్లస్ n పై. దట్ ఈజ్ sin a ప్లస్ b. sin a plus b means sin a cos b plus cos a sin b. Formula, trigonometric formula. Sin a plus b is sin a cos b plus cos a sin b. Therefore, a వచ్చేసి a పై, b n పై. Therefore, sin a cos b అంటే sin a పై cos n పై plus cos a పై sin n పై by a plus n. That is sin a cos b plus cos a sin b. Here a is equal to a pi, b is equal to n pi. Okay. Next second term కి రండి. ఇక్కడ sin a minus b ఉంది. So sin a minus b formula. Sin a cos b minus cos a sin b. Here a is equal to a pi, b is equal to n pi. Therefore, sin a pi cos n pi minus cos a pi sin n pi by a minus n. Okay. Once again, repeat it. Sin a plus b, sin a cos b plus cos a sin b. A is equal to a pi, b is equal to n pi. Second term look randi. Second term lo sin a minus b. Sin a cos b minus cos a sin b. Here a is equal to a pi, b is equal to n pi. So observe, we observe that sin n pi, here term is sin n pi. Sin n pi is equal to 0. Therefore, ఈ టర్మ్ వచ్చేసి 0 అయిపోతుంది. Here is also sin n pi. Sin n pi is 0. Therefore, this term is 0. This term is 0. Okay. That is equal to 1 by pi into sin a pi into cos n pi by a plus n plus sin a pi into cos n pi by a minus 1. ఈ టోటల్ టర్మ్స్ లో మళ్ళీ sin a pi into cos n pi by pi common. So here 1 by a plus n plus 1 by a minus n. Therefore, sin a pi into cos n pi by pi into ఇక్కడ LCM చేశారు a minus n plus a plus n. Okay, minus n plus n cancel 2a, a plus a 2a, a plus b into a minus b. That is a square minus b square. Therefore, 2a into sin a pi into cos n pi. The value of cos n pi is minus 1 whole power n. The value of cos n pi is minus 1 whole power n by pi into a square minus b square. That means a square minus n square. Okay. ఇక్కడ ఏం రాసామంటే sin a పై cos n పై కామన్ టర్మ్ ఉంది కాబట్టి దాన్ని కామన్ టర్మ్ కామన్ తీసాము. సో రిమైనింగ్ టర్మ్ ఏంటి? 1 by a plus n plus 1 by a minus n. LCM చేసాం. LCM చేస్తే a minus n plus a plus n. So an is equal to 2a into sin a pi into minus 1 whole power n by pi into a square minus n square. వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసాం. సో నెక్స్ట్ ఏమవుతుంది? ఇక్కడ 2 క్యాన్సిల్ చేయొచ్చు. సో నెక్స్ట్ దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలి అంటే 2 క్యాన్సిల్ చేసేసి cos ax is equal to sin a pi by pi a plus 2a by pi constant. So 2a by pi into summation n is equal to 1 to infinity sin a pi కూడా రాసేసుకోవచ్చు minus 1 whole power n by a square minus n square into cos nx. Okay, this is the second problem. Sin term ఇచ్చినప్పుడు
ఎలా చేసాము, కొసైన్ టర్మ్ ఇచ్చినప్పుడు ఎలా చేసామో చూశారు మీరు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. దిస్ ఇస్ ద డిఫరెంట్. టూ ఫంక్షన్స్ ఇచ్చారు. ఇఫ్ f of x is equal to 1 when x is in the 0 and pi by 2 minus 1 when x is in pi by 2 to pi, అంటే f of x is ఫంక్షన్ వాల్యూ 1 అవుతుంది ఎప్పుడు x in the limits 0 to pi by 2. ఒకవేళ లిమిట్స్ pi by 2 to pi the function is minus 1. టోటల్ మీకు అక్కడ లిమిట్స్ అబ్జర్వ్ చేయండి. టోటల్ లిమిట్స్ 0 to pi, టోటల్ లిమిట్స్ 0 to pi, దాన్ని స్ప్లిట్ చేశారు 0 to pi by 2, pi by 2 to pi. Expand f of x in series of cosine, in series of cosine. సో టూ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు మనము ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్, ద హాఫ్ రేంజ్ ఫోరియర్ కొసైన్ సిరీస్ ఈస్, యాజ్ యూజువల్ మనం హాఫ్ రేంజ్ ఫోరియర్ కొసైన్ సిరీస్ని రాద్దాం. f of x is equal to a0 by 2 plus summation n is equal to 1 to infinity an into cos nx, where a0 is equal to 2 by pi into integral 0 to pi f of x dx. కానీ మనకు టూ ఫంక్షన్స్, టూ లిమిట్స్ ఇచ్చారు. టోటల్ లిమిట్స్ 0 to pi, 0 to pi మన దగ్గర టూ ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనము ఆ ఫంక్షన్స్ ప్రకారం మనం ఇక్కడ స్ప్లిట్ చేస్తాం. స్ప్లిట్టింగ్ ఎలా ఉంటుంది, 0 to pi by 2, pi by 2 to pi, అదే రాసాం సెకండ్ స్టెప్లో. 2 by pi into ఇంటిగ్రల్ 0 to pi by 2 f of x dx plus pi by 2 to pi f of x dx. లిమిట్స్ 0 to pi by 2 ఉన్నప్పుడు మన ఫంక్షన్ ఎంత వస్తుంది, 1. pi by 2 to pi ఉంటే మనకు ఫంక్షన్ ఏంటి, -1. దేర్ఫోర్ ఇక్కడ మనం ఆ ప్లేసెస్లో ఫంక్షన్స్ని సబ్స్టిట్యూట్ చేసాం. అంటే 0 to pi by 2 ఫస్ట్ ఫంక్షన్లో ఫంక్షన్ వాల్యూ 1 కాబట్టి 1 సబ్స్టిట్యూట్ చేసాము. pi by 2 to pi ఉన్నప్పుడు ఫంక్షన్ వాల్యూ -1 కాబట్టి -1 సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు మనము ఇంటిగ్రేట్ చేద్దాం. 2 by pi ఇంటూ ఫస్ట్ x ఇంటిగ్రల్ dx అంటే x కదా, 0 to pi by 2 మైనస్ x, ఇక్కడ లిమిట్స్ pi by 2 to pi, pi by 2 to pi, that is equal to 2 by pi into upper limit pi by 2, lower limit 0, minus upper limit pi minus lower limit pi by 2. So ఇక్కడ is equal to 2 by pi into pi by 2 minus 0 minus pi, so minus pi, minus into minus plus, so plus pi by 2. So pi by 2 plus pi by 2 ఎంత వస్తుంది, pi by 2 plus pi by 2 అంటే pi యాడ్ చేసాం. pi by 2 plus pi by 2 అంటే pi, అంటే pi minus pi 0. pi by 2 plus pi by 2 pi యాడ్ చేస్తే pi minus pi 0. therefore a0 is equal to 0. a0 is equal to 0. a0 వాల్యూ 0 అయిపోయింది. ఇప్పుడు an వాల్యూ చూద్దాం. an is equal to 2 by pi into integral 0 to pi f of x into cos nx dx. Again we split the integration. ఎలా 2 by pi into 0 to pi by 2 f of x into cos nx dx, pi by 2 to pi f of x into cos nx dx. 0 to pi by 2 ఉన్నప్పుడు ఫంక్షన్ వాల్యూ 1, pi by 2 to pi ఉన్నప్పుడు ఫంక్షన్ వాల్యూ -1. therefore మన ఫంక్షన్ వాల్యూను సబ్స్టిట్యూట్ చేసాం. f of x is equal to 1 into cos nx dx, f of x is equal to -1 into cos nx dx. లిమిట్స్ అబ్జర్వ్ చేసుకోండి. pi by 2 to pi ఉన్నప్పుడు ఫంక్షన్ వాల్యూ -1, 0 to pi by 2 ఉన్నప్పుడు ఫంక్షన్ వాల్యూ 1. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 by pi into, సో ఇంటిగ్రేట్ చేస్తే cos nxకి sin nx by n, లిమిట్స్ 0 to pi by 2 minus sin nx by n, లిమిట్స్ pi by 2 to pi. సో అప్లై చేద్దాం లిమిట్స్ 2 by pi n ఇంటూ అప్పర్ లిమిట్ x ప్లేస్లో, ఇక్కడ n ఉంది ఇక్కడ n ఉంది కాబట్టి 2 టర్మ్స్లో నుంచి n కామన్ తీసి ఇక్కడ రాసేసాం. 2 by pi n ఇంటూ sin n ఇంటూ pi by 2 minus sin 0 minus
upper limit sin n pi minus sin n pi by 2. Okay, here sin 0 0, sin n pi 0. Therefore 2 by pi n into sin n pi by 2 minus sin 0 0, sin n pi 0, minus into minus plus sin n pi by 2. Sin n pi by 2 plus sin n pi by 2 అంటే 2 sin n pi by 2. 2 into 2 4. 4 by pi n into sin n pi by 2. Sin n pi by 2. Okay. Therefore an is equal to 4 by n pi into sin n pi by 2. If n is even, a2, a4, a6 and values are zeros at all. So sir observe చేద్దాం. Suppose n is equal to 2. అప్పుడు ఏమవుతుంది sin 2 pi by 2. 2 2 cancel అయిపోయి sin pi 0. If suppose n is equal to 4. Therefore this value is sin 2 pi 0. Suppose n is equal to 6. అప్పుడు ఏమవుతుంది 6 pi by 2 అంటే 3 pi. sin 3 pi 0. అంటే n కి ఈవెన్ వాల్యూ ఇచ్చినప్పుడు an వాల్యూ 0 అయిపోయింది. n కి ఈవెన్ ఇచ్చినప్పుడు an వాల్యూ 0 అయింది. అంటే ఎప్పుడు వాల్యూ ఉంటుంది? ఆడ్ ఇచ్చినప్పుడు మాత్రమే వాల్యూ ఉంటుందని మీనింగ్ ఇక్కడ. ఆడ్ ఇచ్చినప్పుడు మాత్రమే వాల్యూ ఉంటుందని ఇక్కడ మనకు మీనింగ్. దేర్ఫోర్ అందుకే ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఈవెన్, a2 ఈజ్ ఈక్వల్ టు a4 ఈజ్ ఈక్వల్ టు a6 ఈజ్ ఈక్వల్ టు అండ్ సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దిస్ ఇస్ ద Fourier series, Fourier cosine, half range Fourier cosine series of the given function. సో మనం ఈ వీడియోలో ఈరోజు నేర్చుకున్న వీడియోలో what is the sine function, what is the half range sine series and half range cosine series, half range sine series and half range cosine series. సైన్ సిరీస్ ఇచ్చినప్పుడు ఫంక్షన్ని మీరు అబ్జర్వ్, ఫస్ట్ ఫంక్షన్ కాదు, హాఫ్ రేంజ్ కొసైన్ అడిగారా సైన్ అడిగారా చూడండి. ఫంక్షన్ ఏదైనా ఉండొచ్చు, సైన్ టర్మ్ ఉండొచ్చు, కాస్ టర్మ్ ఉండొచ్చు, అచ్చంగా ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్స్ ఉండొచ్చు, పై టర్మ్స్ ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. కానీ కొసైన్ సిరీస్ అడిగినప్పుడు కొసైన్ సిరీస్ చేయాలి, సైన్ సిరీస్ అడిగినప్పుడు మనము సైన్ సిరీస్ని చేయాల్సి ఉంటుంది. దిస్ ఈస్ ద ఫోరియర్ కొసైన్ అండ్ సైన్ సిరీస్. ఓకే, ఎలా నేర్చుకున్నామో చూసాం కదా. జాగ్రత్తగా టూ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, సింగిల్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, ఎక్స్పాన్షన్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం ఈరోజు ఈ వీడియోలో హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ ఎక్స్పాన్షన్ నేర్చుకుందాం. నెక్స్ట్ వీడియోలో హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ ఎక్స్పాన్షన్ చూద్దాం. అవును సార్.